మాట్లాడతాను సార్. రైట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. అంబేద్కర్ ఫోటోలతో ప్రస్తుతం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో ప్రస్తుతం మనం ఉన్నాం. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి లక్ష్మణ్ గారు, అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? దేశంలో అత్యంత బాధ్యత గల పదవిలో ఉండి కేంద్ర హోంశాఖ మాత్యులు దేశాన్ని ఈరోజు రాజ్యాంగపరంగా రాజ్యాంగాన్ని ఇచ్చి ఆయన ఒక జీవితాన్ని పరంగా పెట్టి ఈరోజు దేశ ప్రజలకు ఆరాధ్య దైవం ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాల ప్రజలకు దేవుడు తర్వాత దేవుళ్ళగా కొలిచేటువంటి అంబేద్కర్ గారిని పట్టుకొని నువ్వు అంబేద్కర్ పేరు మీరు ఎందుకు తీస్తున్నావు, అంబేద్కర్ తీసే కన్నా దేవుడి పేరు అనే విషయంగా మాట్లాడడం అనేది మేము పొద్దున్న లేస్తే దేవుడు దండం పెట్టుకుంటాం, మేము కూడా దేవుడు దండం పెట్టుకుని బయటకు వస్తాం. కానీ మా యొక్క వ్యక్తిగతంగా ఈరోజు భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మాత్యులు ఏదైతే అమిత్ షాని ఎంబడే బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీని ఆ అమిత్ షా మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పాల్సిన బాధ్యతగా ఉన్న ప్రధానమంత్రి ఉండి కూడా చెప్పకుండా దాన్ని సమర్థించడం అంటే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందన్న విషయాన్ని దీన్ని బట్టి బట్టబలవుతుందన్న విషయాన్ని కూడా మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కట్ చేసి వక్రీకరించింది, విష ప్రచారం చేస్తుంది. అంబేద్కర్ని ఏనాడు కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదు, అలాంటి వ్యక్తిని ఈరోజు తన మీద ప్రేమ ఒలకబోస్తుంది అని చెప్పేసి బీజేపీ అంటున్న అమిత్ షా వ్యాఖ్యలను ఎలా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు? జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వారి కేంద్రంలో మంత్రిగా ఒక రాజ్యాంగాన్ని రాయగల సమర్థుడు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారని చెప్పి మహాత్మా గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ గౌరవించి అంత పెద్ద బాధ్యత పైపోయింది. అంటే ఎంత గౌరవించింది కాంగ్రెస్ పార్టీ అని. ఈరోజు నువ్వు కేంద్ర మంత్రిగా బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి నువ్వు అంబేద్కర్ని అవహేళన మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఈరోజు అధికారంలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ కడుపులో ఎంత కుట్ర ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. నీ వెనుక ఎలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన పరంగా ఇలా మోడీ ముందుకు పోతున్నది, రాజ్యాంగ పరంగా ఏ విధమైన కుట్ర ఉందని దీన్ని బట్టి తెలుస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. రైట్. బీఆర్ఎస్ నేతలు ఇంతకుముందు మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత ఎత్తైన భారీ అంబేద్కర్ విగ్రహం ఉన్న ఒక్కరోజు అంబేద్కర్ దగ్గరికి నివాళులు అర్పించని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ మీద ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడుతున్నారని ఇంతకుముందు బీఆర్ఎస్ నేతలు V5 ఛానల్ ద్వారా కూడా బలచేసుకున్నారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిలో పాల్గొన్నాడా? అధికార పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి దండ అంబేద్కర్ జయంతి రోజు వచ్చి ప్రతి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ముఖ్యమంత్రి మొదటి దండ ముఖ్యమంత్రి గారు ఆ అంబేద్కర్ గారి విగ్రహానికి దండేస్తారు. ఈ హైదరాబాదులో మహానగరం రాష్ట్ర రాజధాని అయినటువంటి ఈ రాజధానిలో అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు విగ్రహంకి దండ వేసిండా కేసీఆర్ గారు? అదేవిధంగా దళితులకు సంబంధించిన విషయం లోపల ఆయనే మాట్లాడాడు. ఉద్యమం లోపల నేను దళితులు తొలి ముఖ్యమంత్రి చేస్తానడు, మా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు. ఏమైంది ఇవన్నీ? మొదటి నుంచి దళితులని అవమానపరుచుకుంటూ దళితులను ముందు పెట్టి ఉద్యమం నడిపిస్తారు. ఇలా దళితులను అవమానపరుస్తారు. జయంతి కార్యక్రమాన్ని కూడా హాజరుగానటువంటి కేసీఆర్ ఇవాళ ఇంత పెద్ద సంఘటన జరిగితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే హరీష్ రావు వారికి ఉన్నటువంటి భజనా టీం అనేది ఎమ్మెల్యేల టీము ఏం స్టాండో చెప్పమనండి. ఇప్పుడు ఇలా అంబేద్కర్ గారి మీద మాట్లాడిన దాని మీద అమిత్ షా గారి మీద అమిత్ షా మాట్లాడింది మీద ఆయన స్టాండ్ ఏదో చెప్పమనండి. సమర్థిస్తుండా అంబేద్కర్ గారిని అవమానపరిచినందుకు? సమర్థిస్తుండా వ్యతిరేకిస్తుండా చెప్పమనండి. ఫైనల్గా కాంగ్రెస్ ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం? మా పీసీసీ అధ్యక్షుల యొక్క నిర్ణయం ప్రకారం మేము ముందుకు పోతాం.